ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. నా పేరు కొట్టేశం, కాంతిపురం గ్రామం, మిర్యాలగూడ మండలం. ఈరోజు సమాచార హక్కు సాధన సమితి ఆధ్వర్యంలో నాకు మండల అధ్యక్షుల బాధ్యతలు ఇచ్చినందున రాష్ట్ర అధ్యక్షులు కొండల గారికి, ప్రధాన కార్యదర్శి కార్తిక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు సమాచార హక్కు చట్టం సాధన స్రవంతి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండల అధ్యక్షుడిగా కొట్టి అశోక్ గారిని నియమించడం చాలా అభినందనీయం. ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు వారిలో గౌరవనీయులు కొండల గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తిక్ రాజన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే కొట్టి అశోక్ గారు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి సమాచార హక్కు చట్ట అవగాహన కార్యక్రమాలను ఎన్నో చేయాలని కోరుకుంటూ అందరికీ ముఖ్యంగా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు సమాచార హక్కు సాధన స్రవంతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు చేపడుతున్నాము. కమిటీలలో భాగంగానే ఈరోజు మిర్యాలగూడ మండల అధ్యక్షుడిగా కట్టె అశోక్ కుమార్ని నియామకం జరగడం జరిగింది. కొట్టే అశోక్ కుమార్ని నియమించడం జరిగింది. అలాగే ఇక ముందు నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ఎండగడుతూ అశోక్ తన యొక్క రాజపరిచయాలు కాకుండా తన యొక్క ఉన్నటువంటి ప్రతి ఆఫీసులలో వెళ్ళి అవినీతిని వెలికితీస్తూ వారిని ప్రశ్నించే విధంగా తన కార్యాచరణ ఉండాలని, అదేవిధంగా తను కూడా ఇంకా ముందు కార్యక్రమాలు చేస్తూ కమిటీలు వేస్తూ ప్రతి కమిటీ విషయంలో కూడా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సహకరించాలని కోరుకుంటూ ఇటు నియామక పత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ దేవులపల్లి కార్తిక్ రాజు కూడా తన నియామకానికి అంగీకరించాము. ఇటు నియామకానికి అంగీకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ మండల అధ్యక్షుడిగా కొట్టే అశోక్ ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ని ఇవాళ మన మిర్యాలగూడ మండల అధ్యక్షుడిగా సమాచార సాధన స్రవంతి ఆర్గనైజేషన్ నియామకం చేపట్టడం జరుగుతుంది. ఇట్టి నియామకానికి ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చిరుమల కొండల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈరోజు ఏదైతే సమాచారపు సాధన స్రవంతి తరఫున మేము ఇనిషియేట్ తీసుకొని ఒక లా స్టూడెంట్కి మేము ఇవ్వడానికి ముఖ్య కారణం తన ప్రాక్టీస్తో పాటు ఈ ఆర్టీఐ మా ఆర్గనైజేషన్ కూడా తన సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవ్వడం జరిగింది. తప్పకుండా తన భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఎక్కడైతే కార్యాలయాల్లో అవినీతి జరుగుతుందో రైతులకు కానీ పేద విద్యార్థులకు కానీ జరిగే ఇబ్బంది పైన ప్రశ్నిస్తూ తను ప్రస్థానాన్ని ముందు కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. ఎట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చిన నా తమ్ముళ్ళు అన్నలు ప్రతి ఒక్కరికి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పృథ్వీ గారు, తర్వాత శ్రీనాథ్ గారు మరియు మిగతా సభ్యులందరికీ, మధు గారు అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అశోక్ మరిన్ని ఉన్నత స్థానాలు అభివృద్ధించాలని చెప్పేసి రాబోయే కాలంలో రాష్ట్ర స్థాయికి రావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.